హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి సాంబార్ అనమాట. వేడి వేడి అన్నంలో ఈ సాంబార్ వేసుకొని పక్కన ఆమ్లెట్ పెట్టుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కుక్కర్లో ఒక కప్పు శనగపప్పు తీసుకొని 2 సార్లు కడిగి మనము ముందుగానే ఈ పప్పు అనేది ఉడికించుకోవాలన్నమాట. పప్పుకు సరిపడా నీళ్ళు వేసి మనం 2 లేదా 3 విజిల్స్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అవి ఉడికేలోపు చింతపండు కూడా కొద్దిగా వేసి నానబెట్టుకున్నామంటే పప్పు ఉడికేలోపు చింతపండు నానిపోతుంది. చూసారా, ఇది ఇలా ఉడికించుకోవాలి పప్పు అనేది. ఇలా ఉడికించుకున్న ఈ పప్పుని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే పలుకు అనేది లేకుండా బాగా పేస్ట్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను క్యారెట్, బంగాళదుంప, టమాటో, ఉల్లిపాయ ముక్కలు ఇలా నా దగ్గర ఉన్న కూరగాయ ముక్కలను కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. తర్వాత కడాయిలో కొద్దిగా నూనె తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర ఆవాలు, క్యారెట్, బంగాళదుంప ముక్కలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి కూరగాయ ముక్కలన్నీ వేసేసి నూనెలో మగ్గించుకోవాలన్నమాట. కొద్దిగా కరివేపాకు వేసి మొత్తం ఈ ముక్కలన్నీ నూనెలోనే మగ్గాలన్నమాట. ఇలా సగం ఉడికిన తర్వాత ఇందులో ఒక్క టమాటా ముక్కలు లాస్ట్లో వేయాలి. ముందే వేస్తే ఏంటంటే అవి సరిగా ఉడకవన్నమాట ముక్కలు. టమాటా ముక్కలు లాస్ట్లో వేసి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఇలా ఉడికించుకోవాలి. టమాటా ముక్కలన్నీ నూనెలోనే 50% వరకు ఉడికిపోతాయి. ఇలా ఉడికిన ఇందులో రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కారం వేయొద్దు ఇప్పుడు, తర్వాత లాస్ట్లో వేసుకోవచ్చు. ఇలా 50% ఉడికిన ఈ ముక్కల్లో మనం ముందుగానే మిక్సీ కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఈ వెజిటేబుల్స్ ముక్కలన్నీ ఉడికించిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసి ఒకసారి కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనకు సాంబార్కు తగినన్ని నీళ్లు వేసుకొని ఈ సాంబార్ అంతా తెరల కాగనివ్వాలన్నమాట. సాంబార్ అంతా ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్నాం కదా చింతపండు పులుసు, కారం వేసి ఇంకా ఇలా ఒక తెరల కాగాలన్నమాట. తర్వాత 2 కరివేపాకు రెబ్బలు వేసి రెబ్బలతో సహా వేయాలి. కరివేపాకు బాగుంటుంది. చిన్న బెల్లం ముక్క అన్నమాట, రుచి బాగుంటుంది. సాంబార్ పొడి ఇంకంతే. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే, కొత్తిమీర వేసి ఒక్క పొంగు రానిచ్చినామంటే సాంబార్ ఈజ్ రెడీ. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇక్కడ మనము శనగపప్పుకు బదులు కందిపప్పు కూడా వాడుకోవచ్చు, కానీ శనగపప్పు టేస్ట్ బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.